నెల్లూరు జిల్లా కలువాయిలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం హిందూ ధర్మ పరిరక్షణ సమితి, సమరసత్ సేవా ఫౌండేషన్, హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక టీడీపీ కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు 6 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో బాధితులకు చెక్కులు అందించారు. శ్రీకాకుళం జిల్లా విశాఖ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. 28 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గుండు శంకర్ పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే పాయల శేఖర్ రెడ్డి సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాపట్ల జిల్లాలో బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. అంతేకాకుండా షెల్టర్లు, కూర్చోవడానికి బల్లలు లేకుండా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఈ విషయంపై స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యలపై పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై ఆరా తీసి త్వరగా పరిష్కరించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో అక్రమంగా తరలిస్తున్న 33 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ బియ్యం గుంటూరు జిల్లా నుంచి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో సివిల్ సప్లై అధికారులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో 298 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలికొండ పంచాయతీ పరిధిలోని అక్రమ చేపల పెంపకంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా చెరువులను తమ ఆధీనంలోకి తీసుకుని చేపలు పెంచుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం కొత్తపాలెం గ్రామంలోని తమ భూమిని కొందరు ఆక్రమించారని ఆరోపించారు రైతు. సాగులో ఉన్న భూమిలోకి వచ్చి తమపై దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని, తమకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని రైతు వాపోయారు.